కార్తికేయన్ పాండ్యన్ ఒడిశాలో చక్రం తిప్పుతున్న తమిళ నేత నవీన్ వారసుడు అంటూ చర్చలు, విపక్షాల లక్ష్యం ఆయనే. నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి. ఈయనను ఎదుర్కొనేందుకు ఏ జాతీయ పార్టీ కూడా సాహసించడం లేదు. ఈ దేశాన్ని 10 ఏళ్ల పాటు పాలించినటువంటి నరేంద్ర మోడీకి సాధ్యం కాలేదు. 55 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యం కాలేదు నవీన్ పట్నాయక్ ను ఒడిశాలో గద్దె దించేందుకు. నవీన్ పట్నాయక్ అవినీతి లేని నాయకుడు, నవీన్ పట్నాయక్ కుటుంబ పాలన లేని, పెళ్లి కూడా చేసుకుని నాయకుడు, ప్రజల సంక్షేమం కోసం, ఒడిశా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు, నిస్వార్థ నాయకుడు. కాబట్టే ఆయనకు రాజకీయాల్లో వారసుడంటూ ఎవరూ లేరు. అంటే ప్రజలే నా జీవితం, ప్రజలే నా పిల్లలు అనే కోణంలో ఆయన పాలన చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అద్భుతమైన పాలన చేస్తూ ఒడిశాను అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళేలా చేస్తున్నటువంటి, అంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండని అధికారంలో, బీజేపీ అధికారంలో ఉండని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కొనసాగిస్తూ ఒడిశా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు ప్రయత్నం చేయడంతో పాటు అత్యధిక సంవత్సరాల పాటు ఒడిశాకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడంతో పాటు ఓటమి లేని నాయకుడుగా నవీన్ పట్నాయక్ ముందుకు సాగడం జరుగుతుంది. అట్లాంటి అవినీతి రహిత పాలన చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ ఒడిశా ప్రజల గుండెల్లో కొలువుదీరినటువంటి నవీన్ పట్నాయక్ ఎవరు కూడా వారసులు లేరు. కాబట్టి అలాంటి వారసులు లేని నవీన్ పట్నాయక్ తమిళనాడు క్యాడర్కి చెందిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి ఒడిశాలో పనిచేసేందుకు రావడం జరిగింది కలెక్టర్గా. అనంతరం అదే ఒడిశాకు సంబంధించిన ఆ మహిళను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడడం జరిగింది పాండ్యన్ అనే తమిళియన్. ఈ పాండ్యన్ ప్రస్తుతం నవీన్ పట్నాయక్ అనంతరం ఆ ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థవంతమైన నాయకుడిగా ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగింది. కలెక్టర్గా ఉన్నటువంటి పాండ్యన్ అనంతరం తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. నవీన్ పట్నాయక్ మొత్తం సూచనలు, సలహాలు, పిఏ, వ్యక్తిగత అంశాలన్నీ కూడా ఆయన్నే చూడడం ప్రారంభించడం జరిగింది. నవీన్ పట్నాయక్ ఏ విధమైన పాలన చేయడం జరిగిందో పాండ్యన్ కూడా అదే విధమైన పాలన చేయడం జరుగుతుంది. కాబట్టి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం జరుగుతుంది. నవీన్ పట్నాయక్ రాజకీయాల్లో అన్ని అంశాలు దగ్గర చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కానీ, బీజేపీ పార్టీ కానీ నవీన్ పట్నాయక్ ను టార్గెట్ చేసి విమర్శించకుండా కేవలం పాండ్యన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒరిస్సా రాష్ట్రంలో తమిళ రాష్ట్రానికి చెందిన ఈ పాండ్యన్ ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి మిత్రులారంటే. పాండ్యన్ అంటే ఈ భారతదేశ సంచలన యువ రాజకీయ నాయకుల్లో పాండ్యన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒకరిగా మారిపోవడం జరిగింది. పాండ్యన్ ప్రజల మన్ననలు పొందుతూ అవినీతి అక్రమాలు చేయని నవీన్ పట్నాయక్ నమ్మిన బంటుగా నిలవడం జరిగింది ఈ పాండ్యన్ ఏంటి అనే చరిత్ర ఒకసారి మనం గమనిస్తే, సూపర్ సీఎం పాండ్యన్ ఒడిశాలో చక్రం తిప్పుతున్న తమిళ తేజం నవీన్ వారసుడు అంటూ చర్చలు, విపక్షాల లక్ష్యం కూడా ఆయనే అయింది. వి కార్తికేయన్ పాండ్యన్ వయసు 49 సంవత్సరాలు, వదులు చొక్కా, సాదాసీదా పాయింట్, కాళ్లకు చెప్పులు, అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం బిజు జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ తర్వాత రాష్ట్రమంతటా స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి, అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవల ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా సూపర్ సీఎం అని పార్టీలో చేరాక నెంబర్ 2 అని ముద్రపడ్డారు. నవీన్ పట్నాయక్ సలహాదారుగా ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ 5T చైర్మన్ గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకొని రాహుల్ గాంధీ దాకా పాండ్యన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పట్నాయక్ రాజకీయ వారసునిగా కూడా పాండ్యన్ పేరు మారుమోగుతుంది. పాండ్యన్ తమిళనాడులోని మదురై 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్ గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్ గంజాం కలెక్టర్ గా చేరారు. 2011 నుంచి 12 ఏళ్లు పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. 2023లో బీఆర్ఎస్ తీసుకుని బీజేపీలో చేరారు. నాటి నుంచి పార్టీ నిర్ణయాలన్నింటిలోనూ ఆయనదే కీలక పాత్ర. 2014 నుంచి 2019లోనూ పట్నాయక్ ఎన్నికల వ్యూహాల్లో తెర వెనుక
పాత్ర పాండ్యందే, ప్రభుత్వానికి ప్రజలకు వారధి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలన్నింటినీ వెనుకాల ఉన్నది పాండ్యన్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యంపై దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం అందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్ల మయం. ఇందుకోసం పాండ్యన్ సారథ్యంలో ఐఏఎస్ల బృందమే పనిచేసింది. ఒడిశాలో బజువడ్గా మారిన ఫైటి బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన సమయం అంటే 5 Tలు సూత్రధారి కూడా పాండ్యనే. 2019 నుంచి అధికారులకు ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి. దీనిలో భాగంగా 4 ఏళ్లలో ఏకంగా 440 రకాల ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం, ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయాలను బీజేపీలో అడుగడుగున పాండ్యందే ఆ జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటి ఆయనదే ప్రధాన భూమిక. అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లో పాండ్యను సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీలో ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది. పాండ్యన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండడమే కాక ఒకరే సమావేశాలు నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారితీసిందైనా పట్నాయక్ పట్టించుకోలేదు. పైగా పాండ్యన్ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే సౌమ్య రంజన్ ను పదవి నుంచి తొలగించారు. ఇక నవీన్ వారసుడు ఆయనే. నవీన్ పూర్తి స్థాయిలో ఒడియా అస్తిత్వ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండ్యనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయన లక్ష్యంగా మారారు. పాండ్యన్ వల్ల ఒడియా ఉనికి ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయట వ్యక్తి ఒడిశా పాలకుడిగా మారే ప్రమాదం ఉందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ నుంచి బీజేడీని ఎదుర్కోవాలంటూ పాండ్యన్ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచ్చింది. అందుకే ఆయన బయటి వ్యక్తి అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదే విమర్శిస్తున్నారు. ఒడియా అస్మిత, ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించకూరు అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండ్యన్ మాత్రం వీటిని తేలిగా తోసిపుచ్చుతున్నారు. నవీన్ పట్నాయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి, 25 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. నా భార్య పిల్లలు ఇక్కడి వాళ్ళే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు అనడం జరుగుతుంది పాండ్యన్.